నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ సిఎస్ వర్సెస్ కూటమి. సో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించాలంటూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి టీడీపీ నేత కనకమేడల రవీంద్రబాబు లేఖ రాశారు. సో ఏపీ సిఎస్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని, అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి మీద ఫైర్ అవుతూ ఉన్నారు. సో పోలింగ్ రోజు కూడా ఆయన కోడ్ను ఉల్లంఘించారని, అదేవిధంగా ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి విధుల్లో ఉంటే కౌంటింగ్ రోజు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారని, సో రకరకాలుగా తెలుగుదేశం నేతలు అదేవిధంగా కూటమి నేతలు ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి మీద సీరియస్ అవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికి ఆయనైతే కౌంటింగ్ రోజుకి ఆయన్ని విధుల నుంచి తప్పించాలనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్కి అయితే వివరిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే ఓట్ల లెక్కింపుపై సిఎస్ ప్రభావితం చూపే ప్రమాదం ఉంటుంది అంటూ టీడీపీ నేతలు పేర్కొంటూ ఉన్నారు. సో ఏపీ సిఎస్ వర్సెస్ కూటమి, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పితాని బాలకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ, ప్రస్తుతం బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సయ్యద్ రఫీ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి రఫీ గారు, సిఎస్ గారి మీద నమ్మకం లేదా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులు అందరూ కూడా శుభోదయం. మీరు అంటున్నారు జవహర్ రెడ్డి గారి మీద నమ్మకం లేదా అని. నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడో మేము ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. మా కూటమి నేతలు అనేక సార్లు సిఈసికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది ఆయన తొలగించమని. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా తొలగించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదో చివరికి ఒక 5 రోజులు ఉందనగా, ఎలక్షన్ 5 రోజులు ఉందనగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తొలగించారు. మళ్ళీ అక్కడ అంతకుముందు డిఎస్పీలు, ఎస్పీలు ఎవరినైతే కలెక్టర్లు తొలగించారో ఆ పేర్లే ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇచ్చాడు. 2 పేర్లు, 3 పేర్లు. మళ్ళీ వాళ్ళు ఆ స్థానాల్లోకి వచ్చి తొలగిపోయిన వాళ్ళు ఏ పని చేశారో మళ్ళీ వచ్చిన వాళ్ళు అదే పని చేశారు. ఎందుకంటే బాస్ ఆయన జవహర్ రెడ్డి గారికి చెప్పినట్టు చెప్తాడు కదా. అవును. కాబట్టి ఈ జవహర్ రెడ్డి గారి వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఆయన సందేశంలో సడైపోయా, ఇక గవర్నమెంట్ ఎలాగో పోతుంది, మనం కూడా ఇల్లు చెక్క పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఆయన కొడుకు ఇద్దరు బీనామీ పేర్ల మీద విశాఖపట్నంలో 800 ఎకరాలు దోచేయడానికి, 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి దోచేయడానికి సిద్ధమయ్యారు. 800 ఎకరాలు, విశాఖపట్నం 800 ఎకరాలు, ఓకే, 400 ఎకరాలు బినామీ పేర్ల మీద ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఓకే, ఇంకో 400 ఎకరాలకి ఈ 4వ తారీఖు లోపలనే త్వరితగతిన చేయాలని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి విశాఖపట్నం కూడా వెళ్ళొచ్చాడు. ఆయన ఏమంటాడంటే బీరాలు పలుకుతాడు, నేను నోటీస్ ఇస్తా, నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అక్కడ ఎవరైతే కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నాడో ఆయన బెదిరిస్తా ఉన్నాడు. మేము అడుగుతున్నాం, నువ్వు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమవు, నువ్వు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమయ్యి నేను 1 ఎకరం తీసుకోలేదని చెప్తే అప్పుడు నీ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో లాగేశారు. విజయసాయి రెడ్డి బంధువులు కానీ, విజయసాయి రెడ్డి కానీ, వివి సుబ్బారెడ్డి బంధువులు కానీ. ధర్మాన ప్రసాద్ ఏం చెప్పాడు, ఎవడా రెడ్డి వస్తే వాడిని డాష్
తద్దాన్ని ఇక్కడ భూముల కోసం వస్తాయని చెప్పేసి అన్నాడు. ఆ డాష్ ఏంటనేది మీరే తెలుసుకోండి. నేను మీడియాలో చెప్పడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆయన ధర్మాన ప్రసాదరావు మంత్రి, ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఆయన. అది ఎవడో రెడ్డి వచ్చి ఇక్కడ భూములు తీసుకురావడం అని చెప్పేసి శ్రీకాకుళంలో భూములకి ఎవడో రెడ్డి బాగా వేశాడంట. ఆయన డాష్ కడతానని చెప్పేసి అన్నాడు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు ఆలోచించండి. అంటే సొంత పార్టీకి సంబంధించిన నేతలే, ప్రభుత్వంలోని మంత్రులే సిఎస్ మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు చేశారు. సిఎస్ మీద కదా, అక్కడికి వచ్చిన రెడ్డి వేరే రెడ్డి మళ్ళీ విశాఖపట్నం దగ్గర భూములు. అయితే వీళ్ళందరూ కూడా పాగా వేసి దోచేశారు. అందుకనే విశాఖపట్నం రాజధాని అంటారు. ఇంకా ఆ భూముల విలువ పెంచుకోవడానికి కోసం ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే ఆ సీట్ లో కూర్చొని యూపీఎస్సీకి సంబంధించినటువంటి మొడాలిటీస్ ని లెక్క చేయకుండా, ఎన్నికల కోడ్ లెక్క చేయకుండా అతని సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కన్ఫర్మ్ ఐఏఎస్ చేయడానికి ఫైల్ పంపిస్తే యూపీఎస్సీ వాళ్ళు చివాట్లు పెట్టారు. అతనికి సిగ్గుండాలా సిఎస్ జవహర్ రెడ్డికి? ఈ ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలా పంపిస్తావా నువ్వు? నీకు అసలు చీఫ్ సెక్రటరీ అని చెప్పి అడిగి ఫైల్ వెనక్కి పంపించారు. మనం చూస్తూ ఉన్నాం. 10వ తారీఖు నాడే ఈ పేదలకు సంబంధించినటువంటి 14,700 కోట్లు వేసేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి చెప్పి ఎలక్షన్ కమిషన్ రాశారు. వాళ్ళు ఏమన్నారు, 14 కుదరదు, నువ్వు ఎప్పుడో జనవరిలో మీటర్లు నొక్కినోడివి, బటన్ నొక్కినోడివి, ఎందుకు ఇవ్వలేదు? జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, ఇప్పుడు ఇస్తానంట ఏంటయా? 13వ తారీఖు తర్వాత ఇచ్చుకోని చెప్పేసి రిఫ్యూజ్ చేస్తే 14వ తారీఖు ఇవ్వాల. 14వ తారీఖు ఏం చేశాడు? కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించాడు, పేదవాళ్ళకి తొట్టిదే చూపించాడు. అందరూ పోట్లాడిగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేర్చాడు. తర్వాత చేయాల్సిన సంబంధించి ఒక 400 కోట్లు వేశాడు. ఆ 14,000 కోట్ల రూపాయలు ఏమైపోయిందో తెలియదు. ఈ రకంగా తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తా ఉంది. వృద్ధులు పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళకి 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ద్వారా పంపిణీ ఇంటింటికి అంటే మొదటిసారి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సచివాలయాలకు పంపించి ఎండలో 33 మందిని జాబ్ కొడటానికి కారణమయ్యాడు. అదే ఎండలో చచ్చిపోతున్నారా, ఇళ్ళకి పంపించమని 2వ నెలలో అడిగితే బ్యాంకులు వేశాడు. ఏమన్నా సచివాలయమే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరంలో బాధపడుతున్నారు. 12 కిలోమీటర్లు గ్రామంలో బ్యాంకులు ఉండవు. 12 కిలోమీటర్లు ఉండేటువంటి దూరంలో చేస్తే 8 మంది చచ్చిపోయారు. కాబట్టి ఇతను ఆ సీట్ లో కూర్చొని ఆ తర్వాత ఇండోసార్ కంపెనీకి భూములు కట్టేస్తా ఉన్నాడు పాత రేట్లు వేసి. ఆ సీట్లు అతను ఉండడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం, రాష్ట్ర ప్రయోజనాలకు చాలా నష్టం. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను మీకు, మీరు చూడండి, పోయిన ఎన్నికల్లో గెలిచాడు. అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 140 ఉన్నాయి విజయవాడ సెంట్రల్ లో అవి లెక్క పెట్టకుండా 24 ఓట్లతో ఓడిపోయాడు. విష్ణు గెలిచాడని చెప్పి డిక్లేర్ చేస్తే దాని సంతకం కూడా పెట్టకుండా, ఆ సర్టిఫికేట్ అక్కడ కౌంటింగ్ సంతకం కూడా పెట్టకుండా ఇంటికి వచ్చాడు. తర్వాత కోర్టుకి వెళ్ళాడు. కోర్టు సంగతి మీకు తెలియదు ఏమో, వచ్చే లోపల చెప్తారు దాని తీర్పు. సో అయితే ఇప్పుడు ఒక విషయం రఫీ గారు జవహర్ రెడ్డి గారు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు కౌంటింగ్ అప్పుడు ఆయన ఉండటానికి, విధుల్లో ఉండటానికి వీల్లేదనే టీడీపీ ప్రధాన ఆరోపణ. ఒక టీడీపీ కాదండి, మా కూటమి మొత్తం చెప్తా ఉంది. మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు చూడండి, పిఓలు, ఏపీఓలు, ఆర్ఓలు వీళ్ళందరూ కూడా అయ్యా మాకు ఈ కౌంటింగ్ నుండి విముక్తి కలిగించండి, ఎందుకంటే మా మీద ఒత్తిడి ఉంది, వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు, మీరు కౌంటింగ్ చేసి అటు ఇటుగా ఉంటే మాకు సహకరించండి, కొన్ని ఓట్లు లెక్క పెట్టి మీరు పక్కన పెట్టేయండి, గొడవ వస్తే మేము చూసుకుంటాం అని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళలేము, మాకు మెడికల్ ఇచ్చేసేయండి, కౌంటింగ్ తప్పించండి అని చెప్పేసి వేడుకుంటూ
పబ్లిక్ గా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు వీడియోలు పెడతా ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం కాలం నుంచి తిరిగి ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసైనా సరే, ఎన్ని రూల్స్ వైలేట్ చేసైనా సరే గెలవాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశాడు. తిరుపతి ఉప ఎన్నికలు చూస్తాం, కొంతమంది ఆఫీసర్లు బలైపోయారు, ఓట్లు తొలగించేశారు. మా కూటమి నాయకులు ఎవరైతే కూటమి ఓట్లు ఉంటారో తొలగించేశారు. దాని మీద ఫైట్ చేశాం, మళ్ళీ ఓట్లు చేర్పించుకున్నాం. ఒకటి కాదు, రెండు కాదండి. మనం భారతదేశంలో ఓటర్లకి డబ్బులు ఇచ్చేటువంటి పార్టీలు మనం చూసాం. అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కింద ఆర్ఓ వరకు, కింద కానిస్టేబుల్ వరకు డబ్బులు ఇచ్చి కొనేసినటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడే ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ వేస్తామంటే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఫారం తొలిస్తామంటే ఇక్కడ కాదు ఇవ్వాల్సింది మీ ఊళ్ళో ఇవ్వండి అని చెప్పి ఎన్ని ముప్పు తిప్పులు పెట్టారో వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నటువంటి ఆఫీసర్లే. డబ్బులే తీసుకున్నారు, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ప్రమోషన్ ఇస్తా ఉన్నారు, లేదా వాళ్ళని భయపెట్టారు తెలీదు. మీరు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, ఒక ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు మారువేషం వేసుకొచ్చి ఇంటర్వ్యూలో వచ్చి నన్ను చంపేస్తామంటున్నారు సార్, మీకు వ్యతిరేకంగా చేయకపోతే, లేకపోతే మా భార్య పిల్లల్ని వేధిస్తామంటున్నారు సార్, మా పిల్లలు పెళ్లి పెట్టుకున్నాను, నేనేం చేయాలి సార్, ఈ ప్రభుత్వం ఇలా ఉంటుందని చెప్పి అనుకోలేదని కాళ్ళ మీద పడ్డాడంట. కాబట్టి పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఈ జవహర్ రెడ్డి కనుక ఆ సీట్లో కూర్చుంటే అతను ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు అటు ఇటుగా ఒక 1000 ఓట్లు తేడా వచ్చిందనుకోండి, వాళ్ళ చేత మనిషి చేసి డిక్లేర్ చేసేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లకి, ఇప్పుడు ఉండేటువంటి ఎస్పీలకి అందరికీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి కృతజ్ఞతతో వాళ్ళు ఏమైనా అక్రమాలు తీస్తారు. కనీసం సీఎస్ సరే తొలగించి వేరే వాళ్ళని పెడితే కొంచెం రిలీఫ్ వస్తుంది, మొత్తం రిలీఫ్ వస్తుందని నేనేమి అంటలేదు. అందుకనే మేము కనకమేడల రవీంద్ర కుమార్ గారు మా రాజ్యసభ మెంబర్, ఆయన నిన్న వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాడు. వాళ్ళు మరి దాన్ని పరిశీలించి ఏం చేస్తారో తెలీదు. రెండోది చూడండి మీరు, రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు ఆ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటాడు. మరి 307 కేసులు బుక్ చేయలేదు ఎవరి మీద, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళింది కేసు. కోర్టులో ఏం చెప్పారు, 307 లేకుండా కేసులు పెడితే ఆయన కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నాడు. ఎందుకు, నేను అభ్యర్థి అని చెప్పేసి, నేను తిరగాలని చెప్పేసి రిలీఫ్ తెచ్చుకున్నాడు. 307 కేసు బుక్ అయిన వాడిని అరెస్ట్ చేయకుండా ఎలా వదులుతారు? ఒరిస్సాలో చూసాం, ఒక ఎమ్మెల్యే వీవీప్యాట్ పగల కొడితే అతన్ని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఏమండి, బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటా అతను, బీజేపీ ఎమ్మెల్యే. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి ఇక లాస్ట్ ఘట్టం ఏంటంటే కౌంటింగ్. కనీసం ఈ కౌంటింగ్ లో అయినా సరే స్వేచ్ఛగా జరిగితే బాగుంటుందని చెప్పి కూటమి భావిస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణ మార్చమని చెప్పి. మనతోటి శాంతి ప్రసాద్